జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయి లేదేలనేస్తం ఆ రోజులు మును ముందుక రావేరా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫూల్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేవి కాదు ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా ఒరే రాస్కల్ జ్ఞాపకం వద్దురా కాలేజీలో క్లాస్ రూములో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడమకాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటారా పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయి లేదే నేస్తం ఆ రోజులు మును ముందుక రావేమిరా మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిచ్చై మండినాను నా గుండె మంటింకారేది కాదు నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు తన శాపమే నాకు తగిలిందిరా పసిపాపలే లేని ఇల్లాయరా ఈ కన్నుల కన్నీటికి తుది ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో అరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా ఖర్చుతో తుడిచాడేరా ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం Really those days were fabulous, huh? Correct. La 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 గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ కదలకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా
ఉన్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో జీవితం నీ కోసం స్వాగతం పలికింది ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా మూడుదారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటా
వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా సరే ఇది మనం సార్లు వచ్చే ముందు క్లాస్ లో ఉంటాం చూడండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు సార్లు వచ్చే ముందు ఒక 10 నిమిషాలు మనం అల్లరి చేస్తూ అందరం మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. కాలం ఎంత ఫాస్ట్ గా కదిలిపోయిందంటే ఎక్కడో అందరం కలిసి 1 సంవత్సరం అంటే 2 సంవత్సరాలు, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కావచ్చు, 7th to 10th, 7th, 8th, 9th, 10th. ఓకే, దట్స్ ఇన్నోసెంట్ డేస్. మనకు అప్పుడు ఏ బాధ లేదు, ఏ బాధ్యత లేదు, ఎంతో హ్యాపీగా కాలం మళ్ళీ ఒకటికి రోజులు ఒక్కసారి అనిపిస్తుంది కావచ్చు. మళ్ళీ ఆ టైం పోతే బాగుండు, మళ్ళీ అలా స్కూల్కి పోయి బెంచ్ పైన కూర్చొని అల్లరి చేస్తే బాగుండు. యాజ్ ఏ టీచర్, నేను టీచర్ అయ్యాను, నాకైతే బాగా అనిపిస్తుంది. ఇక్కడికైతే చెప్పడం కంటే అక్కడ కూర్చొని అల్లరి చేస్తే బాగుండు అని. ఇప్పుడు నేను లీవ్ పెట్టాలంటే చాలా ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. అప్పుడు మనకు నచ్చిన రోజు బడికి వెళ్ళే వాళ్ళం, నచ్చని రోజు ఇంటికానే ఉండేవాళ్ళం. మనం చెప్పుకోవాల్సిన ఒక అమ్మకు నాన్న అంతే. ఎలా చెప్పాలి, తలనొస్తుందా, కడుపు నొస్తుందా, కాలు నొస్తున్నాయా చెప్పాలి, తప్పియాలి. ఇప్పుడు మన పిల్లల్ని చూస్తే మనకు అట్నే అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లల దగ్గర మనం అవన్నీ వింటున్నాం, అవన్నీ మనం ఓవర్కమ్ అయి ఆ స్టేజ్ దాటి ఇక్కడ దాకా వచ్చాం. నిజంగా ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. 94, 95, నేను 93, 94 1 సంవత్సరం మీతో కలిసి చదువుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను 1 ఇయర్ చదివినా ఇక్కడ ఆల్మోస్ట్ అందరితో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను టచ్నే ఉన్నా, ఎక్సెప్ట్ గర్ల్స్. రీజన్ ఏంటంటే నేను క్లాస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. అందుకే మీకు ఎవరికి నేను అంత నోన్ కాదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ మాత్రం నేను వెళ్ళను. ఏది జరిగినా మీరు గ్రూప్లో ఫోటోలు చూస్తూ ఉంటారు. లక్కీగా ఏంటంటే కిషన్ వాళ్ళ షాపు మా ఇల్లు పక్కకి అయ్యాయి. ఎవరు వచ్చినా కిషన్ దగ్గరికి వస్తారు. వచ్చిన నెక్స్ట్ మినిట్ వచ్చే కాల్ ఏంటంటే షామ్ ఏడున్నవరా వస్తాను, ఇంటర్గానే ఉంటారు కాబట్టి తప్పించుకోవడానికి లేదు, రీజన్స్ చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మాది 9 to 4 జాబు. మన రామ్ గారి లెక్క 24/7 అయితే కాదు. వాడు ఎక్కడున్నా మళ్ళీ అర్జెంట్ అంటే వాడు మళ్ళీ డ్రెస్ వేసుకొని ఉడకాల్సిందే. కానీ మేము ఒకసారి 9 to 4 అయిపోయింది బయటకు వచ్చినామంటే మాకు ఏ అర్జెన్సీ లేదు. మళ్ళీ మార్నింగ్ 9 అయితేనే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే, లైఫ్లో అప్పుడు ఏమనుకున్నామో, ఏదైదామనుకున్నామో తెలియదు, కానీ ఇప్పుడైతే ధైర్యం. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, నేను ఇదైతే అదైతా అని. ఇప్పుడు అయ్యింది చెప్పుకోవడం, ఇప్పుడు ఏదైనా అది చెప్పాలి. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా అఫ్కోర్స్ ఏజ్ ఈజ్ ఏ నెంబర్. మీకు KFC అందరికి తెలుసు, ఈ స్టార్టెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 అండ్ ఈ సక్సీడెడ్. అతను చాలా గొప్పగా సక్సెస్ అయ్యిండు. ఏజ్ ఈజ్ ఏ నెంబర్. ఎట్ ద సేమ్ టైం బెస్ట్ థింగ్స్ ఉంటాయి, వరస్ట్ థింగ్స్ కూడా ఉంటాయి. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. డోంట్ ఫీల్ హెజిటేట్. ఏదైనా మాట్లాడచ్చు. ఇట్స్ నాట్ ఏ అఫీషియల్ ఫంక్షన్, ఇట్స్ ఏ మన గెట్ టుగెదర్, ఇట్స్ ఏ జాలీ ఫంక్షన్. వి ఫీల్ రండి. వాళ్ళు ఆబ్సెంట్ అయిందా? రూల్ నెంబర్ 2 వాళ్ళతో వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. చేసి మన వర్క్ లో సాటిస్ఫాక్షన్, మనం హ్యాపీగా ఉన్నాం. దేవుడు ఇచ్చిన వరకు మనకు ఆరోగ్యం బాగుండి, మన ఫ్యామిలీ లైఫ్ బాగుండి, మన పిల్లలు బాగుంటే ఎస్బీఆర్ సక్సీడెడ్, మనం సక్సెస్ అయినట్టే. అంతేగాని నేను టాప్ ర్యాంకర్, నేను ఇంత సంపాదించిన అంత సంపాదించిన, ఇక్కడ సంపాదన గురించి సంబంధం లేదు. నేనేం చెప్పిన అందుకే వీఆర్ ఎట్ ద 9th క్లాస్, జస్ట్ వీఆర్ ఎట్ 9th క్లాస్, దట్స్ ఇట్. అంతవరకే. అప్పటి నుంచి మనం ఎక్కడ, ఐ మీన్ 10th క్లాస్, సారీ నేను 9th కానీ ఆగిపోతున్నా.
10th క్లాస్, వీఆర్ 10th క్లాస్, 9th, 7th, 8th, 9th, 10th సార్లు వస్తున్నారు. అంతలోపు ఎవరైనా నో ఐ మీన్ దే విల్ కమ్ వస్తున్నారు, అంతేగాని వచ్చారు అంటే నేను ఏదో పిల్లంటే ఎలికల్ సెటర్ అయినట్టు టక్ సెటర్ అయినా అయిపోవాలి. రైట్, ఎవరైనా రావాలి. కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రామ్మోహన్, మాది అన్నారం గ్రామం, దాంతోపాటుగా గడ్డపల్లి కూడా, ఇదుల గడ్డపల్లి కూడా మా గ్రామమే. నేను చాణక్య స్కూల్లో 7th క్లాస్ నుంచి చదివాను. అయితే ఈ చాణక్య స్కూల్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు స్టార్టింగ్ అది కాలేజ్ స్కూల్ అనేది ఫస్ట్ బ్యాచ్ మనది అనుకుంటా, అంతేనా? అయితే అప్పుడు 7th, 10th ఫస్ట్ 7th క్లాస్లోని కరీంనగర్లో రూమ్ తీసుకుని ఉన్నాం మా సిస్టర్ నేను. తర్వాత 8th నుంచి 10th వరకు కూడా రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని అన్నారం విలేజ్ నుంచి. తర్వాత స్కూల్లో మనకి ఎన్నో మెమరీస్ ఉన్నాయి మనకి. స్టెప్ అనేది నేను బైపీసీ తర్వాత లాంగ్ టర్మ్ శ్రీచితంలో తీసుకున్నప్పుడు నాకు ర్యాంక్ రాలేదు, సరిగా పెద్ద ర్యాంక్ వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు ఏమైంది, నేను మళ్ళీ ఇంటికి వచ్చి నా మొహం చూపించలేకపోయాను మా ఊళ్ళో వాళ్ళకి, నాకు ర్యాంక్ రాలేదు. అప్పుడు ఊళ్ళో వెరైటీగా చూశాను నన్ను. అప్పుడు ఏమైంది, చాలా డిసప్పాయింట్ అయ్యాను. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అనగానే అందరు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యి అదే పిల్లి రాగానే ఎక్కడ సెటిల్ అయినట్టు ఇప్పుడే సెటిల్ అయినా. ఓకే, రామారావు సార్ గారు లేరు అయితే ఇది అన్యలా భావించకండి. ఎవరిని పిలిచినా అందరూ పెద్దలే, అందరూ మాకు చదువు చెప్పిన సార్లే. మేము అందరికీ పదాభివందనం చేసి మీ అందరికీ రుణపడి ఉండేవాళ్ళం. సరే, అందుకే సార్ మిగిలిన సార్ వచ్చే ముందు అల్లరల్లరు ఉన్న ఈ సార్ వచ్చే వరకు మాత్రం అందరు సీరియస్గా స్పెల్లింగ్స్ నేర్చుకోవడం చేస్తూ ఉంటాం. ఆ సార్ రాగానే ఇంకా వేరే మాట లేదు, సార్ వచ్చి కూర్చుంటాడు, మనం టకటక రాసి గుర్తాను పెట్టాలి. అది అందుకే మనకు అందరికి ఇష్టమైన ఇంగ్లీష్ సార్ రామచంద్రారెడ్డి సార్ గారిని दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే హే హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే. నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మొప్పే కరిగి ఇలపై చల్లై రారా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 హే. ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా చూడ
పర్లేదు సార్, సార్ 100 ఏళ్ళు బతుకుతారు. ఎందుకంటే మేము ఒకసారి ఇట్లా టాక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో బ్రతకాలని మాకు చదువు చెప్తున్నందుకు వారికి పాదాభివందనం. ఒక్క 2 నిమిషాలు అందరూ నిల్చోండి ఎక్కడ ప్లేస్లో అక్కడ. చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా, ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా. బెస్ట్ వాట్ హ్యాపెన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వరస్ట్ వాట్ హ్యాపెన్ అనేది మన సార్ మనం చదువుతున్నా. యాజ్ ఏ టీచర్గా నేను కూడా అనుకుంటా, మీరు పెరిగినాక ఏమవుతారు, ఎలా ఉంటుంది. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకి హార్ట్ఫుల్లీ వెల్కమ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎట్ ఏ టైం బాధగా కూడా ఉంది. మళ్ళీ ఈయన కలుస్తామో లేదో, మళ్ళీ మీరు అందరూ ప్లాన్ చేసి కలవాలని కోరుకుంటున్నాను. నా జీవితం లైఫ్ అనేది షార్ట్కట్లో చెప్తాను. చాణక్య స్కూల్లో చదివిన తర్వాత నేను సరే ఇంటర్మీడియట్ చదివాము. జూడో నేషనల్ ప్లేయర్ ఇద్దరము సెలెక్ట్ అయ్యాము. జపాన్ ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. సో నాన్నగారు పంపించలేదు. దాని తర్వాత నేను బెస్ట్ సింగర్గా కూడా రసమై బాలకృష్ణ దగ్గర అవార్డు తీసుకున్నాను. ఇంకా నాన్న 5 ఆడపిల్లలు పారమని పెళ్లి చేశారు. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే తను మ్యారేజ్ అయిన 6 monthsకి యాక్సిడెంట్లో చనిపోయారు. సో నేను ఓం శాంతిలో చేరాను. బండి వాళ్ళు మమ్మీ ఎంకరేజ్తోని మళ్ళీ పెళ్లి చేశారు. దూరం చుట్టాలు. తనకి ఫస్ట్ వైఫ్ చనిపోవడం, 2 బాబులు 1 పాప. సో నేను లైఫ్ మీద విరక్తి చెందిన ఆ టైంలో ఆ మ్యారేజ్ ఒప్పుకున్నాను. కానీ అతను నాకు దేవుడిచ్చిన వరము. చాలా మంచివాడు, ప్రతి విషయంలో ఎంకరేజ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి రాయదుర్గంలో చాలా పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ. ఈగ ఫ్యామిలీ అంటే మన రాజమౌళి గారు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. అంత పెద్ద ఫ్యామిలీ మాది ముదిరాజ్లో. మా బావగారి ఎంకరేజ్మెంట్తో పొలిటికల్లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ నేను హౌస్ వైఫ్గా ఉన్న నన్ను టాలెంట్ గుర్తుపట్టి జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఎట్ ఏ టైం 150 గ్రూప్ చేయడంతో సిఓగా ప్రమోట్ చేశారు షేరిలింగంపల్లిలో. ఆ టైంలోనే భిక్షపతి యాదవ్ మున్సిపల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో నా ఎంకరేజ్మెంట్ మహిళా మెజార్టీతో ఫస్ట్ షేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్ గారు గెలిచారనమాట. సో అది నేను అప్రిషియేట్గా ఫీల్ అయ్యాను. దాని తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కలిసి అమ్మ నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయాలన్నారు. అప్పుడు కూడా ఆయన గెలిపించాము. అలా ఒక్కొక్క అడుగు నేను ముందుకు వెళ్తూ ఆ టైంలోనే నాకు ఒక పాప పుట్టింది. ఇంకా పాప పుట్టడంతో నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. నేను ఓన్గా గచ్చిబౌలిలో 100 square yards G+2 పెంట్ హౌస్ ఇల్లు కొన్నాను. సో నేను ఉండగా ప్రజెంట్గా 60,000 రెంట్ వస్తుంది. సో నా లైఫ్ స్టైల్, నేను కష్టంతో పైకి వచ్చాను మా డాడీ లాగానే. సో నాకు మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను. నా తోటి ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పెద్ద పాప ఇంటర్ 2nd year బైపీసీ చదువుతుంది. నా కోరిక అమ్మాయిని డాక్టర్ చేయాలని. చిన్న అమ్మాయిని సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి పంపిస్తాను. పెద్ద అమ్మాయి పేరు శరణ్య, చిన్న అమ్మాయి పేరు పవిక. థ్యాంక్ యూ సార్. మ్యారేజ్ అయింది. మహారాష్ట్ర నాగ్పూర్లో ఉంటాం మేము. మధ్యలో ఒక 7 years కరీంనగర్లో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో ఉంటాను. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి LLM MBA
కంప్లీట్ అయింది. పాప లక్నోలో బిఎస్సి యోగా సైన్స్ చేస్తుంది. బాబు 10th క్లాస్. ప్రజెంట్ నేను మహారాష్ట్ర అక్కడే ఉంటున్నాను. నిన్న మన ప్రోగ్రామ్ కోసమని వచ్చాను. అందరినీ కలవాలి, ఎప్పుడు ఇలా కలుస్తూ ఉండాలి. ఎన్నో సమస్యలు వస్తాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే మనం అప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యి మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకొని గట్టిగా నిలబడాలి. ఎవరైనా అందరూ ఇది నా లైఫ్లో అంటే చాలా జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి. అందరూ ఎన్ని బాధలు ఉన్నా కానీ మళ్ళీ ఈ రోజు కోసం ఎదురు చూసుకుంటూ ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటూ. మా సారి లోకో పైలట్ మహారాష్ట్రలో మెయిల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్. ఒక 10 years ఉంటాం అక్కడ ఇల్లు తీసుకున్నాము, అక్కడే సెటిల్ అయిపోయాము. అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొందరు అందరు టైం పిలిచిన ఉపాధ్యాయులకు నా నమస్కారము. నా పేరు టి రామ్మోహన్, మాది అన్నారం గ్రామం. నేను చాణక్య స్కూల్లో 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను సార్. తర్వాత కొన్ని ఆర్థిక కారణాల దృష్ట్యా నేను మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను సార్. నేను సైన్స్ స్ట్రీమ్లో. నాకు ఇప్పుడు బైపీసీ కూడా మా నాన్న చెప్పడం వల్ల తీసుకున్నాను. తర్వాత మా నాన్న నాకు లాంగ్ టర్మ్ శ్రీ చైతన్యలో కోచింగ్ ఇప్పించారు. అప్పుడు నాకు 4500 ర్యాంక్ వచ్చింది. నాకు అప్పుడు ఎలాంటి సీట్ రాలేదు. నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ఏం చేశానంటే కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ బీజెడ్సీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వీక్లీ ట్రైస్ వెళ్ళేవాడిని. మళ్ళీ ఇంట్లోనే నేను మళ్ళీ ఎంబీబీఎస్కి ఎంసెట్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఒక 6 months తర్వాత బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ సీట్కు నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్పుడు ఆయుర్వేదిక్ సీటు వస్తే ఆ 4000 ర్యాంక్తో నాకు అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ వరంగల్లో సీట్ వచ్చింది. నేను అందులో జాయిన్ అయ్యాను. వరంగల్లో జాయిన్ అయినా కూడా నేను మళ్ళీ ఎంసెట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే బిఎంఎస్ చదివాను. తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే బిఎంఎస్ చేస్తున్నప్పుడే నాకు 1143 ర్యాంక్ వచ్చింది. కానీ నాకు మళ్ళీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి వెళ్తే నాకు సీట్ రావలేదు. మళ్ళీ రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక అప్పటికి మళ్ళీ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ కోర్సు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నేను ఫస్ట్ ఎగ్జామ్ కూడా రాసేసాను. తర్వాత మళ్ళీ ఏమైందంటే అదే ర్యాంక్తోని మళ్ళీ అప్పుడు ఎవ్రీ ఇయర్ బీసీలకు అన్యాయం జరిగేది అన్నట్టు. ఎంసెట్లో ఓసీ క్యాండిడేట్స్ బీసీ కోటాలో జాయిన్ అయిపోయి ప్రాబ్లం వచ్చేది. అప్పుడు ఏంటంటే కోర్టు కేసు వేసి నాకు మళ్ళీ బిఎంఎస్ అయిపోయిన తర్వాత 1 yearకి నాకు మళ్ళీ కోర్టు కేసు గెలిచి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో సీట్ వచ్చింది. తర్వాత 2000 బ్యాచ్ మాది. 2000 to 2006 వరకు నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేశాను. 2006 తర్వాత మళ్ళీ పీజీ కోసం మళ్ళీ ప్రిపేర్ అయ్యి 2007లో ఎంఎస్ జనరల్ సర్జరీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకున్నాను. తర్వాత 2007 to 10 వరకు ఎంఎస్ చేశాను. 2000 అంటే స్కానింగ్ డాక్టర్ వచ్చింది ప్రతిమా మెడికల్ కాలేజ్లో. ఆమె జాయిన్ అయిన తర్వాత ఒక 4 monthsకి నాకు సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ వచ్చింది. అప్పుడు రాశాను. నాకు స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. నేను సూపర్ స్పెషాలిటీ 2012 to 2015 యూరాలజీలో తీసుకున్నాను. యూరాలజీ అంటే కిడ్నీ స్పెషలిస్ట్. 2015లో కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 year సీనియర్ రెసిడెన్సీ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్ వర్క్ చేశాను. తర్వాత కామినేని మెడికల్ కాలేజీలో ఒక 1 year వర్క్ చేశాను. తర్వాత 2017 ఎండింగ్లో కరీంనగర్లో మళ్ళీ ప్రతిమ మెడికల్ కాలేజ్ వచ్చేసి ఒక 1 year వర్క్ చేసిన తర్వాత ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాను కరీంనగర్లో. కొంచెం బ్యాకప్ సరిగా లేకపోవడం వల్ల హాస్పిటల్ క్లోజ్ చేసి నేను గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయ్యాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్ 2019లో. తర్వాత 2019 నుంచి 2022 ఏప్రిల్ వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా జాయిన్ అయ్యాను. తర్వాత 2022లో నాకు అసోసియేట్ ప్రొఫెసర్ లాగా ప్రమోషన్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ యూరాలజీ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్. అండ్ at the same time I am doing my practice in my clinic at Warangal.
మా మిస్సెస్ కూడా రేడియాలజిస్ట్ కాబట్టి ఆమె స్కానింగ్ సెంటర్ పెట్టుకున్నది. తర్వాత నేను కూడా అందులోనే ఒక క్లినిక్లో కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. పెద్ద పాప 7th క్లాస్, తర్వాత రెండో పాప 3rd క్లాస్, బాబు 1st క్లాస్. నాకు నా చిన్ననాటి మిత్రులు కలుసుకోవాలనే కోరిక చాలా రోజుల నుంచి ఉంది. అది ఇవాళ సక్సెడ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. నాకు చదువు చెప్పిన టీచర్స్ను కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. దీని యొక్క ఆలోచన రామ్మోహన్, ది ఫస్ట్ పర్సన్ ఈ ఇనిషియేటెడ్ దిస్ ప్రోగ్రామ్. వాళ్ళ ఆలోచనను ఎగ్జిక్యూట్ చేసింది ఏమంటే మధు, రమేష్, కిషన్. లోకల్గా ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చి, కానీ ఆలోచన మాత్రం వాళ్ళే. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ రేజ్ దిస్ ప్రోగ్రామ్. మనం ఎలా అయినా కలవాలి అని వాళ్ళు ఖచ్చితంగా అనడం వల్ల మనందరం కలవడం జరిగింది. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ అని ముందుగా వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనములు. మనం ఈరోజు క్రమశిక్షణతో ఈ స్టేజ్లో ఇట్లా ఉన్నామంటే వాళ్ళు చిన్నప్పుడు మనకు నేర్పిన విద్య అండ్ క్రమశిక్షణతోనే మనం ఈ విధంగా ఉంటున్నాం. ఇప్పటి పిల్లలు అప్పటికి ఎట్లా ఉంటారని మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. అందుకే మన గురువులకు ఫస్ట్ మనం పాదాభివందనం చేస్తున్నాం. నేను చాణక్య హై స్కూల్లో 2 years చదువుకున్నాను. 9th and 10th హాస్టల్ జీవితం అది. డిస్టెన్స్ హాస్టల్ చదువుకున్నాను. 2 years చదువుకున్నాను. సార్ అందరితోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. హాస్టల్ వాళ్ళకు టీచర్లతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. మీకు 10 to 5 అయిపోయిందంటే టీచర్లతోనే ఆ రోజు గడిచిపోతుంది. కానీ మళ్ళీ మాకు కంటిన్యూ కూడా ఉంటుంది. వాళ్ళతోనే ఉంటుంది కానీ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది చాలా వాళ్ళతోని. ఇంకొకటి, నాది 10th అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాము. యాక్చువల్గా ఆర్థిక సంవత్సరంతోనే మా డాడీ ప్రైవేట్ స్కూల్లో అయిపోతే గవర్నమెంట్ స్కూల్తో ఇంటర్మీడియట్లో చేంజ్ చేస్తే నేను గవర్నమెంట్ సెక్టర్లో చదవాలని చెప్పని పని చేసేసి 5 years అగ్రికల్చర్ చేసినాను. 95 నుంచి 2000 వరకు. 2000లో పోలీసు ఎంట్రన్స్ పడింది. 99లో ఎంట్రన్స్లో సక్సెస్ అయ్యాను. జాబ్ వచ్చేసింది. 2000లో ట్రైనింగ్ వెళ్ళాను. 2000 నుంచి వర్క్ చేస్తున్నాను. మధ్యలో చిన్న ఇన్సిడెంట్ అంటే అది ఏం చేయలేము. 2014లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అందరూ యాక్చువల్గా చనిపోయినని చెప్పి అనిపించిపెట్టిపోయారు. ఇయర్లో నేను బతుకున్నా అంటే మనం అందరం కలుసుకుంటానికి భగవంతుడు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇవాళ అనుకున్నాను. ఇంకా గతంలో మీరు అందరూ కలిసినప్పుడు కూడా నేను రాలేకపోయాను. అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్లో చేస్తున్నాను. 2 పిల్లలు నాకు. పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది CMR హైదరాబాద్ హాస్టల్. బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ నల్లమలపేట కాలేజీలో హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడే ఉన్నాను. ప్రజెంట్ CP ఆఫీస్లో చేస్తున్నాను. ఇది ఇక్కడ వరకు చదువుకున్నాను. అందరు 30 ఏళ్ళ తర్వాత కలుసుకున్నాము. పేర్లు మనకు పూర్తి లేదు. ఫస్ట్ మనం పేరు చెప్పుకొని తర్వాత చెప్తాం. పేరు లాస్ట్ చెప్పినాం. సారీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ హలో, ఇప్పుడు సెవెంత్ 10th చాణక్య స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత బిషప్ సారం ఇంటర్మీడియట్ డిగ్రీ సార్ తర్వాత మానేసి పెట్టేసాను. పిల్లలు బీటెక్ ఫస్ట్ ఇయర్ పాప, బాబు ఇంటర్ ఫస్ట్. పాదాభివందనాలు. నా పేరు మధు. నేను బిజినెస్ చేస్తున్నాను. ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నామంటే వాడే మెయిన్ ఏదైనా వన్ ఆఫ్ ద మూల స్తంభం. మన చాణక్య స్కూల్కు మా బ్యాచ్కు ఏది ఉన్నా వాడే. ఎవరికి ఏదొచ్చినా వారికి రోజుకు ఒక్కరన్నా
మా బ్యాచ్ తరఫున ఫోన్ వస్తుంది కావచ్చు, ఫోన్ వస్తుంది, మా రెస్పాండ్ అవుతాడు, మా లోకల్గా అవైలబుల్ ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు. 9th 10th మళ్ళీ తిరిగి ఛానల్కి వచ్చాను. తర్వాత ఇంటర్ బీసీఏ ఎంసీఏ అయిపోయింది. ఆ తర్వాత బెంగళూరులో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఎంఫోసిస్లో ఒక 9 years వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మూవ్ కావాల్సి వచ్చింది. మా వైఫ్ అసెన్షియల్లో జాబ్ దొరకడం వల్ల మళ్ళీ నేను హైదరాబాద్ మూవ్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత సిగ్నిటీ టెక్నాలజీస్లో 6 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్గా హెచ్టీసీ గ్లోబల్ సర్వీస్లో 2.5 years నుండి వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ సీనియర్ ఆర్కిటెక్ట్. అంతే అండి. థ్యాంక్ యూ. పిల్లలు నాకు 2 పిల్లలు. నేను పాప వచ్చేసి 7th class చదువుతుంది, బాబు వచ్చేసి LKG చదువుతున్నాడు. మేము హైదరాబాద్ చెన్నైలో సెటిల్ అయిపోయాను. థ్యాంక్ యూ. స్కూల్ స్టార్ట్ అయినాక ఫస్ట్ బ్యాచ్ మాదే అనుకుంటున్నాను. ఫస్ట్ మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి అందరిది హలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన మన గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే మొట్టమొదటిగా మనందరం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనకు మొదట తల్లికి, తర్వాత తండ్రికి, తర్వాత 3వ స్థానం మన గురువులకు ఇచ్చిండ్రు. ఆ గురువులు మనకు నేర్పించిన విద్య వల్లనే మనం ఈరోజు మనందరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. మొట్టమొదటిగా ఏంటంటే నేను 7th నుంచి 10th చదివిన తర్వాత మా యొక్క పరిస్థితుల వల్ల నేను ఇంటర్మీడియట్ వచ్చి సైన్స్ కాలేజ్ ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ సైన్స్లో చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుండి SRR కాలేజ్లో BSc MPC డిగ్రీ చేయడం జరిగింది. ఆ తదుపరి కాకతీయ యూనివర్సిటీలో MSc మ్యాథమెటిక్స్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఏంది అసలు అప్పుడు టీచర్ జాబ్స్ ఎక్కువ పడుతుంది ఎట్లా అని ఉద్దేశం కొద్ది పరకల్లో వాగ్దేవి B.Ed కాలేజ్లో B.Ed చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడున్న సిచ్యువేషన్లో నేను సొంతగా వర్క్ చేసుకుంటూ తర్వాత ఎట్లా అనే టైంలో ఒక సెల్ఫ్ గోల్, ఉద్యోగం ఎట్లా రాకపోతే సూసైడ్ చేసుకున్నంత వరకు ఆలోచన చేయడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో మొట్టమొదటిగా ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న ఫారెస్ట్ జాబ్ వచ్చి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్ పడింది. ఆ జాబ్కి అప్లై చేయడం జరిగింది, రిటర్న్ టెస్ట్ రాయడం జరిగింది. రాసిన తర్వాత ఏమైందంటే అంతకుముందు ఆ పోస్టుకు సైన్స్ డిగ్రీ ఉండే, ఆర్ట్స్ వాళ్ళు ఏం చేశారు, కోర్టు కేసు వేసారు. కోర్టు కేసు వేయడం వల్ల 2 సంవత్సరాలు కోర్టు కేసు వల్ల దాని యాక్చువల్ ఏంటంటే అసలు మర్చిపోవడం జరిగింది. ఆ ఫారెస్ట్ జాబ్ అనేది మర్చిపోవడం జరిగింది. ఇందులో మధ్యలో ఏం జరిగిందంటే నేను 1 year చైతన్య భారతి స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా 1 year వర్క్ చేయడం జరిగింది. అప్పుడు డిఎస్సి పడితే స్కూల్లో మానేసి డిఎస్సి ప్రిపేర్ కావడం జరిగింది 2008. అందులో 21 ర్యాంక్తో నేను ఓపెన్లో హెచ్ఈటి టీచర్గా సెలెక్ట్ అయినా. ఒక 1 markతో స్కూల్ అసిస్టెంట్ జాబ్ పోయింది, అయినా బాధపడలేదు. ఎప్పుడైతే కౌన్సిలింగ్ కాకముందే మళ్ళీ ఫారెస్ట్ జాబ్ వచ్చింది నాకు. అయితే 2 జాబ్లు వచ్చినాయి నాకు. నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా 2009లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు నేను సిరిసిల్ల ఏరియాలో వర్క్ చేయడం జరిగింది, సిరిసిల్ల జిల్లా మొత్తం. తదుపరి 3 సంవత్సరాలు హుజురాబాద్లో చేయడం జరిగింది. 1 సంవత్సరం కరీంనగర్ హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది. తర్వాత నాకు కరెక్ట్ 11 yearsకు ప్రమోషన్ రావడం జరిగింది. ఇక్కడ నుండి ప్రస్తుతం నేను మంతనిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, యాజ్ ఏ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా నేను 3.5 సంవత్సరాల నుంచి మంతనిలో వర్క్ చేస్తున్నాను. నేను నా యొక్క సర్వీస్లో ట్రైనింగ్లో ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నేను యాజ్ ఎ బెస్ట్ ఆల్రౌండర్గా 2nd ప్లేస్లో నేను సెకండ్ ప్లేస్లో నిలిచిన స్టేట్ దాంట్లో. తర్వాత ఇప్పటివరకు నాకు ఒక 16 DF అవార్డులు వచ్చినాయి. తర్వాత ఒక 6 కలెక్టర్ అవార్డు, మినిస్టర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. నా యొక్క సర్వీస్లో నేను ఎఫిషియన్సీగా వర్క్ చేస్తున్నా అంటే మన గురువులు మనకు చిన్నప్పుడు నేర్పించిన విద్యా బుద్ధులే మనకు కారణం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సభా వేదికగా మనందరం కలుసుకున్నందుకు వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనం జరుపుకుంటూ సెలవు హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. పాప 6th class పారమిత స్కూల్లో చదువుతుంది, బాబు 4th class మండలి స్కూల్లో చదువుతుంది.